హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీరు కనుక చూస్తే మనకి మేలో 12వ తారీఖు హనుమాన్ జయంతి వచ్చింది, 2026. హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ కూడా ఆంజనేయ స్వామిని పూజ చేస్తారు. అయితే ఎవరికైతే ఇంట్లో దుష్టశక్తులు, నరఘోష ఇవన్నీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయో వారు కనుక ఆంజనేయ స్వామిని, ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామిని పూజ చేస్తే హనుమాన్ జయంతి రోజు కావచ్చు, ఏదైనా ఒక మంగళవారం కావచ్చు, మనకుండే దుష్టపీడలన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. అలాగే ఎవరింట్లో అయితే శుభకార్యం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారో, ఆగిపోతూ ఉంటుందో దానికి సుందరాకాండ పారాయణం చేయమంటారు. ఏంటి సుందరాకాండ అంటే, మన రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ, సుందరాకాండ. సుందరాకాండ అనేది ఏంటంటే, రామాయణంలో చాలా అత్యద్భుతమైనటువంటి విషయాన్ని సుందరాకాండ అంటారు. సుందరాకాండ ఎక్కడైతే పారాయణం చేస్తారో అక్కడ ఆంజనేయ స్వామి శక్తి, ఇంకా సకల దేవతల శక్తి రావడం, ఆ రకంగా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడం, ఇంకా వాయిదా పడింది జరగదు అనుకున్నటువంటి శుభకార్యం జరగడం, ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని మనకి హనుమాన్ జయంతి సందర్భంగా కావచ్చు, లేదా మంగళవారాలు కావచ్చు, ఇన్ని మంగళవారాలను కావచ్చు, సుందరాకాండ పారాయణం చేస్తే మంచిదని చెప్తున్నారు. అసలు సుందరాకాండ అనేది ఎందుకు చేస్తారు అంటే, పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేస్తే మనలో ఉన్నటువంటి పంచకోశాలు, 5 చక్రాస్ హీలింగ్ అవుతాయి అన్నమాట. సీతాదేవి రావణాసురుడికి బారిన పడింది, ఇది అందరికీ తెలిసిందే. జటాయువు అనే పక్షి కాపాడబోయి తన యొక్క ఆయువుని పణంగా పెట్టి సీతాదేవిని కాపాడింది. అయినా కూడా రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు. ఆంజనేయ స్వామి లంకలో ఉన్నటువంటి సీతాదేవిని కలుసుకోవడానికి వెళ్ళాడు, ఇది కూడా మనందరికీ తెలిసిందే. అయితే సీతాదేవి లంకలో ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంది. ముఖ్యంగా రావణాసురుడు సీతాదేవిని లంకలో పెట్టి విపరీతంగా బాధ పెట్టడం జరిగింది. బాధలో, దుఃఖంలో సీతాదేవి అసలు శ్రీరాముడు మళ్ళీ వస్తాడా, తనని తీసుకువెళ్తాడా, లేక ఇక్కడే ఈ అసురమాయతో చనిపోతానా అని ఒక తీవ్రమైన దుఃఖంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ కనుక చూస్తే సీతాదేవి ఒంటరిగా కూర్చుని అశోకవనంలో అశోక చెట్టు కింద బాధపడేది. అశోక చెట్టు చాలా గొప్పది, తీవ్రమైన దుఃఖాన్ని తొలగించేటువంటి చెట్టే అశోక చెట్టు. చుట్టుపక్కల ఉన్న స్త్రీలు రాక్షస స్త్రీలు, వాళ్ళు సాధారణమైన స్త్రీలు కాదు. ఏమాత్రం సమయం సందర్భం దొరికినా వేధించేవాళ్ళు సీతాదేవిని. ఇంకా రాముడు రాడు, నీ పని అయిపోయింది, నువ్వు రావణాసురుడితో ఉండాల్సిందే అని భయంకరంగా భయపెట్టేవాళ్ళు. ఆ దుష్టపీడలకి అమ్మవారు ప్రకంపించిపోయేది. అంతా ఇంత కాదు అశోకవనంలో సీతాదేవి శోకం అని. సో ఈ రాక్షస నీచ నికృష్ట స్త్రీలు ఈ రోజుకి మనకు కనబడుతూ ఉంటారు. శుభకార్యాలు జరుగుతుంటే ఆపేసేవాళ్ళు, మందర లాంటి వాళ్ళు కావచ్చు, ఈ లంకలో లంకినీలు కావచ్చు, శంకినీలు, శాకిని, డాకిని, మోహిని, ఇలాంటి వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు కొన్ని శుభకార్యాల్లో. అశుభకార్యాలు తప్ప వీళ్ళు శుభకార్యాలు పనికిరారు. సో అటువంటి వాళ్ళ చీడా ఎదుర్కొంటూ అమ్మవారు విపరీతంగా బాధపడుతూ, అసలు రాముడు వస్తాడా, రావణాసురునితో యుద్ధం చేస్తాడా, నన్ను తీసుకెళ్తాడా అనే ఒక డైమెన్షియాలోకి వెళ్ళిపోయింది. ఇంకా అమ్మవారిని కాపాడే వాళ్ళు ఎవరున్నారని అనుకున్నారు అందరూ. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో రామదూత. ఆంజనేయ స్వామి అంటే సామాన్యుడు కాడు, అద్భుతమైన శక్తిమంతుడు. శ్రీరాముడి బాధని, సీతాదేవి బాధని పోగొట్టడానికి, వారి ఇరువురిని కలపాలని వాయుబంధన విద్య ద్వారా సముద్రాన్ని లంఘించి లంకను చేరుకుని సీతాదేవిని చూసి, అమ్మ తల్లి, నేను శ్రీరాముడి దూతని, నిన్ను కలవడానికి వచ్చాను, నీకు ఏం భయం లేదు, నేనుండగా ఎటువంటి పీడ నీ దగ్గరికి రాదు, రాముడి రక్షని బంధనంగా కలిగిన రామదూతని నేను, ఎలాంటి అశుభాన్నైనా పక్కకు తప్పించి శుభకార్యాన్ని చేయగలిగిన వాడిని అని శ్రీరాముడి ఉంగరాన్ని అమ్మవారికి ఇస్తే అమ్మవారు ఆశ్చర్యపోయింది. ఇది నేను చూసేది నిజమా, అసురమాయ? ఎక్కడో ఉన్నటువంటి వానరుడు, నరుడు అయినటువంటి శ్రీరాముడిని కలవడం ఏంటి, నా కోసం రావడం ఏంటి,
ఈ రావణ లంకలో ఇంత ధైర్యంగా నాతో మాట్లాడటం ఏంటి, శ్రీరాముడు ఉంగరాన్ని చూపించడం ఏంటి, నాది కళా నిజమా అని సందేహించొద్దమ్మా, నేను నిజంగా శ్రీరాముడు దూతని అని అమ్మవారి చూడమని తీసుకుని శ్రీరాముడికి చూపిస్తానని వెళ్ళాడు. అయితే రావణాసురుడి సైన్యం చాలా బలవంతమైనది. ఎలాగైనా సరే ఈ రామదూతని కట్టి కొట్టి వేధించాలని అనుకున్నారు. ఏది ఆంజనేయ స్వామి శక్తి తెలియక. ఆంజనేయుడు సామాన్యుడా, చూసి రమ్మంటే కాల్చొచ్చాడు. తన తోక్క నిప్పంటిస్తే మొత్తం లంకంతా కాల్చేశాడు. భయకంపితులు అయిపోయారు అక్కడ ఉన్న రాక్షసులు అందరూ. అమ్మో వీడేం దూతరా నాయన, ఇలా ఉన్నాడు, మనం సీతాదేవిని ఇబ్బంది పెడతామనుకుంటే వీడే మన ఇబ్బంది పెడుతున్నాడు, చూసారా ఎలా కాల్చాడో లంకంతా. అంటే చూసి రమ్మంటే కాల్చొచ్చాడు అంటారు రాముడు దూత ఆంజనేయ స్వామి. లంకా దహనం చేశాడు. సో ఆంజనేయ స్వామి చేసినటువంటి ఈ కాండకి భయకంపితులు అయిపోయారు రావణాసురుడి సైన్యం అంతా. రాముడి యొక్క దూత ఒక కోతి ఎంత శక్తివంతంగా ఉంటే రాముడు ఇంకెంత శక్తివంతంగా ఉన్నాడో, మన ఏం చేస్తాడో వచ్చని దెబ్బగా భయపడిపోయారు. భయపడిపోయి అందరూ రావణాసురుడికి చెప్పారు, నాయన సీతాదేవిని అప్పచెప్పేయచ్చు కదా ఆ రామదూతకి అని. మేఘనాథుడు ఆయన భార్య వీళ్ళందరూ మంచి చెప్పారు. కానీ రావణాసురుడు వినలేదు. సరే రాసిపెట్టుంది రాముడు రావాలని, యుద్ధం చెయ్యాలని, సీతను గెలుచుకుని వెళ్ళాలని. లేదంటే ఆంజనేయ స్వామి తన శక్తితో అమ్మవారిని తీసుకెళ్ళి అయ్యవారికి అప్పచెప్పేవాడు. అంత శక్తివంతుడు ఆంజనేయ స్వామి. అందుకని మనకు కూడా అనేక సమస్యల్లో ఉన్నప్పుడు చూసారా, శ్రీరాముడు ఆంజనేయ స్వామిని మెచ్చుకున్నాడు. చూడమని తీసుకొచ్చి చూపించాడు, నువ్వు నిజంగా గొప్పవాడివి హనుమ, ఎక్కడో ఉన్న నా సీతని నన్ను కలపడానికి ఆ భగవంతుడు నిన్ను పంపించాడు అని. ఆ చూడమని చూశాక ప్రాణం లేసి వచ్చింది శ్రీరాముడికి. ఇంకా చనిపోలేదు సీతాదేవి, బతికే ఉందని. సో ఎంతటి భార్యాభర్తలైనా ఒక నిమిషంలో కొన్ని సందర్భాల్లో సమస్యల్లో ఇరుక్కుపోతారు. వారిని కలిపే శక్తి అందరికీ ఉండదు. ఎక్కడో ఆంజనేయ స్వామి తత్వం కలిగిన వారికే సాధ్యమవుతుంది. వీలైనంత వరకు ఉన్న విడిపోయిన భార్యాభర్తలను ఇంకా వేధించే వాళ్ళే ఎక్కువ. విడిపోయిన వారిని కలపాలి అంటే అది ఎంతో గొప్ప శక్తివంతమైన స్త్రీ పురుషులకే సాధ్యమవుతుంది. అటువంటి గొప్ప దేవుడే ఈ ఆంజనేయ స్వామి. ఆయన్ని పట్టి బంధించిన రావణాసురుడికి కూడా చాలా బాగా బుద్ధి చెప్పాడు. దూతని విమర్శించడం మంచి పని కాదు అని విభీషణుడు మంచి చెప్పాడు, కానీ వినలేదు. తర్వాత రాముడు, ఆంజనేయ స్వామి, వాలి, సుగ్రీవుడు వీళ్ళందరినీ సహాయంతోనే వారధిని నిర్మించడం, లంకకు రావడం, సీతాదేవిని గెలుచుకోవడం జరిగింది. మనం కూడా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు మనకి ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరైతే ఆంజనేయ స్వామిలాగా వచ్చి మనకి అభయం ఇస్తారో, పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయినప్పుడు మనం ఒక్కసారి దేవుణ్ణి తలుచుకుంటే, శక్తివంతమైన దేవుళ్ళని ఆ భగవంతుడు వచ్చి ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ సుందరకాండని పారాయణం చేయండి అంటారు. మనలో ఆ థాట్ రావాలి అని. కష్టాల్లో బాధల్లో కూరుకుపోయేది మన కర్మయోగమే, వేరే ఏం కాదు. మనం వేధిస్తేనే మనం వేధించిన వాళ్ళే మనం వేధిస్తారేమో మరి కర్మబంధంలో. కానీ ఆ కర్మబంధాలని తప్పించి కర్మ విమోచకం చేసి మనలో ఉన్నటువంటి దుష్ట ప్రేత భూత ప్రేత పిశాచ పీడని నివారించి శుభకార్యాన్ని చేయగలిగినటువంటి అంజనాసుతుడే ఆంజనేయ స్వామి రూపంలో ఉన్నటువంటి కాండ సుందరకాండ. సినిమా కూడా వచ్చింది. క్యాన్సర్ చెదపట్లా పెరుగుతూ ఉంటే నేను మాస్టరీ జీవితం చూసి అది మర్చిపోయాను అని హీరోయిన్ చెప్తుంది. సో అలా ఎవరైతే సమస్యల్లో నెగిటివ్ డిజాస్టర్స్లో ఉంటారో వాళ్ళు సుందరకాండ పారాయణం చేస్తే వాళ్ళ జీవితంలో మళ్ళీ మంచి శుభకార్యం జరుగుతుందని ఒక నమ్మకం. అందుకని విమర్శనాత్మకంగా కాకుండా నమ్మకంతో సుందరకాండ పారాయణం చేస్తే ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన భార్యాభర్తలు కూడా మళ్ళీ కలుసుకుంటారు. ఎంతో ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. ఎన్నో ఆగిపోయినటువంటి అద్భుత
అద్భుతమైన కార్యక్రమాలు మన జీవితంలో జరిగి మళ్ళీ నెగిటివ్స్ పాజిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి వచ్చే లోపల 40 రోజులు ఎవరైనా సుందరాకాండ పారాయణం చేస్తే వారికి మంచి జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే సుందరాకాండ కావచ్చు, ఇంకేదైనా విషయాలని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయండి. హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.